తర్వాత క్వశ్చన్, ఈ రాసులు ప్రపోర్షన్స్లో ఉన్నాయా అని అడుగుతున్నారు అన్నమాట. మనకు తెలుసు నిష్పత్తి అంటే మనం దేని నిష్పత్తి అంటాము, రెండు రాసుల్ని పోల్చడం. లైక్ ప్రొడక్ట్స్ని, లైక్ ఆర్టికల్స్ని మనము కంపారిజన్ చేస్తే రేషియో అని చెప్తాము. అలానే రేషియోని కంపారిజన్ చేస్తే ప్రపోర్షన్ అంటాం. నిష్పత్తుల నిష్పత్తిని మనము ప్రపోర్షన్ అని చెప్తాం. సో ఇక్కడ 30, 40, 45, 60 ఈ మిడ్ టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ ఈ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ప్రొడక్ట్కి ఈక్వల్గా ఉంటే ఈ 4 కూడా ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తాం. సో 40 × 45 ఈజ్ ఈక్వల్ టు 30 × 60. సో 1800, 90 × 20, 1800. LHS ఈజ్ ఈక్వల్ టు RHS కాబట్టి ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయి.